వేధిస్తుంది. భయంకరమైన అనారోగ్యం రావచ్చు అది అతని జీవితంలో, శ్రమలు రావచ్చు. మనుషులంటే శ్రమలు రాని ఉంటాయా చెప్పండి, ఎవరైనా చెప్పండి. మనుషుల్ని పెళ్లి చేసుకునే కష్టాలు ఉండవండి, ఇంకా కష్టం, ఇంకా కష్టాలు ఉంటాయి. పెళ్లి చేసుకుని ఇంకా కష్టాలు ఎక్కువ, భయంకర కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. అవునే కదా. బ్యాచులర్ లైఫ్ ఒకలాగా ఉంటుంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొకలాగా, జీవితమే అగమ్యకి వచ్చాం. అందుకని స్వామి వాళ్ళు చెప్పారు, ఏమని, సముద్రాన్ని నేరొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమంటా ఉంటారు. కానీ దేవుని నమ్ముకుంటే కనుక సముద్రమైన నీకు ఎట్లా మారిపోతుంది తెలుసా? నీటి కుంటలాగా మారిపోతుంది. సముద్రం ఎట్లా మారుతుంది? చిన్న నీటి కాలువలాగా, పిల్ల కాలువలాగా మారిపోతుంది యేసయ్య తోడుంటే. మరి ఆయనకి దేవుడు లేడు కాబట్టి, ఎవరికి? జక్కయ్యకు దేవుడు లేడు కాబట్టి, మరి 100 రూపాయలకి 1000 రూపాయలు వసూలు చేస్తే సాయిలమ్మ గారు పెట్టుకుని ఉంటావా? చెప్పు, మనసులో ఏమనుకుంటారు చెప్పండి. ఎవరైనా ఏమనుకుంటారు? దుర్మార్గుడు, దుష్టుడు, ఈ నోరు తిట్టుకుంటా లేదా? నేను దోషం నాకు విన్నాడో నోటంటాయి. అవును కదా. ఈ రాయలో ఏ రాయో ఒకటి తగ్గిద్దిగా, చెప్పండి అమ్మా, ఏ రాయో ఒకటి తగ్గిద్దిగా, ఖచ్చితంగా ఒకటి తగిలింది. తగిలిన తర్వాత ఏమైంది అంటే తనకి ఆలోచన పుట్టింది. ఏం ఆలోచన పుట్టిందంటే, సంపాదించిన సంపాదన ఉపయోగం లేదు, నా కష్టాలు పోవట్లేదు, ఆనందం లేదు, జీవితంలో మనశ్శాంతి లేదు, భార్య మాటింట్లా పుట్టిన పెట్టిలో ఎటిలో పోతున్నారు, తీసుకెళ్లిపోయి వాటిని ఎట్లాగో అన్యాయమో అబద్ధం చెప్పు ఎట్లాగో సంపాదించా, వీళ్ళు తీసుకెళ్లిపోయి ఆ హోటల్కి లేకపోతే ఆ పేకాడికి ఆ పందరికి తగిలింటారు తప్ప ఎట్టి సమయం. నా మనసు వల్ల 10 పేరెంట్స్ అంటా ఉంటారు, తల్లిదండ్రులు, నేను ఏ విధంగా క్రమశిక్షణ డబ్బులు సంపాదించానో, నేను సంపాదించిందంతా తీసుకెళ్లిపోయి ఎవరికో పెట్టేస్తారయ్యా అంటా ఉంటారు. తల్లిదండ్రుల బిడ్డలు ఉంటారు కొంతమంది, ఎందుకంటే వాళ్ళకి పట్టిన దురాత్మ లాంటిది. అలాగా మరి ఎవరు విసిగిచ్చారో, బిడ్డలు విసిగిచ్చారో, భార్య విసిగిచ్చిందో, లేదా ఊళ్ళో వాళ్ళు విసిగిచ్చారో, మొత్తానికమ్మా ఇవరికి సమాధానం ఉందా? ఎవరికి చెప్పండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? జక్కయ్య. ఈ జక్కయ్యకి సమాధానం ఉందా? లేదు, సమాధానం లేదు. కనుక ఎవరో చెప్పారు, సాయిలమ్మ గారు లాంటి వాళ్ళు, మరీం గారు లాంటి వాళ్ళు, సిస్టర్ లాంటి వాళ్ళు, బ్రదర్ లాంటి వాళ్ళు, దేవదాన గారు లాంటి వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరు చెప్పుకుంటారు? యేసయ్య నమ్ముకుంటే సమాధానం వస్తుంది, యథార్థమైన మార్గం నడిపిస్తాడు, ఏమి కోల్పోయావో దేవుడు తిరిగి మరలా నీకు ఇస్తాడు అని చెప్పుకుంటారు కదా. యేసయ్య నమ్ముకున్న బిడ్డలు ఖాళీ కూర్చుంటారా? చెప్పకుండా దేవుని చేత మరి రక్షింపబడిన వారు, దేవుని చేత మేలు పొందిన వారు దేవుడు మర్చిపోతారండి? ఎవరైనా మర్చిపోతారా? మర్చిపోలేదు కృతజ్ఞత అవుతుందా? ఏ ఒక్కరు నిజంగా దేవుని నమ్మిన బిడ్డలు దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోరు. అందుకని ఎవరో చెప్పుకుంటారు నజరేయుడైన యేసు, ఆ యేసును నేను నమ్మితే కనుక నీకు సమాధానం ఇస్తుందయ్యా, ఆయన నమ్ముకో అని చెప్పేసి ఏ ఒక్కరో మొత్తానికి సలహా చెప్పుకుంటారు. అందువలన ఆ సలహా పాటించి ఎదురు చూసాడమ్మా. హి హాస్ బీన్ వెయిటింగ్ అంటిల్ సీ ద గాడ్. దేవుని చూసేంత వరకు వెయిట్ చేసి ఎప్పుడో చాలా వెయిట్ చేశాడు. ఆ రోజు విన్నాడు. ఎవరో చెప్పుకుంటారు, వెంకయ్య గారు లాంటి చెప్పుకుంటారు. మొత్తానికి యేసు ప్రభు ఎరుకో మార్గమున వస్తూ ఉన్నాడు. ఆయనతో మాట్లాడు, ఆయన కలువు ఒకసారి అని ఎవరో సలహా ఇచ్చుంటారు. కానీ ఏమనుకున్నాడు తెలుసా జక్కయ్య? ఏమనుకున్నాడు తెలుసా? ఆయనను చూస్తే చాలు అనుకున్నాడు. ఏమనుకున్నాడమ్మా? ఆయనతో మాట్లాడటం కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కాదు. ఏం కావాలనుకున్నాడు ఆయన చూస్తే చాలు. చదువుకున్నాడు కదా, ఆ ప్రాంతానికి వచ్చాడు, ఆ రోడ్డు దగ్గరికి వచ్చాడు, ఆ కూడల దగ్గరికి వచ్చాడు. చూస్తే జనసందోహం, వేల మంది ప్రజలు వచ్చాడు, చాలా మంది ప్రజలు వచ్చేసారు. వస్తే చదువుకున్నాడుగా, కాస్త పుట్టోడైనా చాలా గట్టోడు, బుర్ర బాగా పనిచేస్తుంది అనమాట. ఏమనుకున్నాడు? అమ్మో ఏమో దోస్తుంటే నాకంటే 4 మూరలు పడుకున్నారు వీళ్ళు, నేనేమో 3 అడుగులే ఉన్నా, నాకు కనిపిస్తారా ప్రభు అని చెప్పేసి ఏమన్నా తెలుసా, అక్కడ అటు ఇటు ఆలోచించాడు. వెంటనే ఆలోచన వచ్చింది, పక్కన చెట్టు ఉంది, దాని పేరు బేడి చెట్టు. చెట్టు కనపడింది ఆయనకి.
కనపడటంగానే మేడి చెట్టు ఎక్కి అలా ఆట చూస్తున్నాడు.